వెల్కమ్ టు టీవీ24. నేను మీ వీరు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది. యూఎస్లో ప్రీమియర్స్ స్టార్ట్ అయినాయి. 1 గంట నుంచే ఆంధ్ర తెలంగాణలో కూడా 1 గంట నుంచే ప్రీమియర్ స్టార్ట్ అయినాయి. సినిమా మాత్రం చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు తనదైన శైలిలో ఈ మాత్రం కొచ్చుకు వెనకాడకుండా సినిమా తీసినట్టుగానే తెలుస్తుంది. శంకర్ మార్క్ సాంగ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చిత్రంలో 5 సాంగ్స్ ఉన్నాయి. 5 కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క సాంగ్ చాలా విజువల్ వండర్గానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రభుదేవ చేసిన సాంగ్ కానీ, శేఖర్ మాస్టర్ సాంగ్ కానీ, జానీ మాస్టర్ ప్రతి సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నటినట్లు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. రామ్ చరణ్ అయితే తండ్రిని మించే యాక్ట్ చేశారని చెప్పొచ్చు. మెగాస్టార్ కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనేసి మళ్ళీ తనదైన శైలిలో చాలా అద్భుతంగా నటించారు. హీరోయిన్స్ కియా అద్వానీ, అంజలి తనదైన పాత్రలో వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు అద్భుతంగా నటించారు. విలన్ రోల్ ఎస్జే సూర్య, ఆయన కోసం చెప్పుకోవాల్సిన పనే లేదు. ఆయన దర్శకుడు, అందులోకి చాలా అద్భుతంగా నటిస్తారు. ఆయన విలన్ రోల్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే నటినట్లు శ్రీకాంత్, సునీల్ కానీ అందరూ కూడా చాలా వాళ్ళకి ఇచ్చిన ప్రతిదీ సీన్లో కూడా న్యాయం చేశారు. ప్రతి సీను చాలా విజువల్ వండరనే చెప్పుకోవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ కథ అద్భుతం. ఫస్ట్ హాఫ్ ఎంత హైప్ ఉందో సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది. క్లైమాక్స్కి వరకు ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్, అది మిస్ అవ్వనుకుంటే ట్విస్ట్ ఒకటి ఉంది. చాలా అద్భుతంగా ఉంది. క్లైమాక్సింగ్ శంకర్ మార్క్ సినిమా చాలా బాగుంది. సినిమా అయితే మాత్రం మొత్తం కలెక్షన్ సునామీస్ వచ్చిందని చెప్పొచ్చు. ప్రతి సీను, ప్రతి సాంగ్, ప్రతి ఫైట్, హెలికాప్టర్ షాట్లో ఫైట్ ఉంటుంది. అద్భుతం. అది ఇంకా గేమ్ చేంజర్ సంక్రాంతి వినరనే చెప్పాలి. చాలా అద్భుతంగా ఉంది సినిమా.